ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ డి ప్రీవియస్లో అడిగిన జనరల్ సైన్స్ పేపర్ 4 డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎస్ స్టడీ సర్కిల్. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని కంటిన్యూగా లాస్ట్ వరకు చూసేయండి. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద డైరెక్ట్ చేంజ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ ఏ సాలిడ్ టు గ్యాసెస్ స్టేట్ ఈస్ కాల్డ్? ఒక పదార్థం ఘన పదార్థం నుండి వాయుస్థితికి ప్రత్యక్షంగా మారడాన్ని ఏమంటారు? సబ్లిమేషన్, ఎవాపరేషన్, కండెన్సేషన్, డిపోజిషన్. సో ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ వచ్చేసి సబ్లిమేషన్. సో అవర్ ఆన్సర్ ఇస్ సబ్లిమేషన్. ఇంకా రిమైనింగ్ వాటి గురించి చూద్దాం. సబ్లిమేషన్, కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు గ్యాస్, ఇందాక చూసింది ఇది. డిపోజిషన్, గ్యాస్ టు సాలిడ్ ఈజ్ కాల్డ్ డిపోజిషన్. ఎవాపరేషన్, కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ గ్యాస్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. ఫ్యూజన్ ఆర్ మెల్టింగ్, రెండిట్లో ఏదైనా ఒకటి, ఫ్యూజింగ్ అనే మెల్టింగ్ అనే కరిగిపోవడమే. కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ ఇంటూ గ్యాస్ ఈజ్ కాల్డ్ ఫ్యూజన్. కండెన్సేషన్, గ్యాస్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సబ్లిమేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్వాల్వ్స్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ స్పెర్మ్ in the vagina of the female. Where does the fertilization occur? మానవులలో లైంగిక పునరుత్పత్తికి స్త్రీ యోని స్పర్మును ప్రవేశపెట్టడం, ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది? గర్భాశయంలోన, గర్భాశయ ముఖద్వారంలో, యోనిలో, ఫెలోపియన్ ట్యూబ్లోన? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఇన్ ది ఫెలోపియన్ ట్యూబ్. ఎందుకంటే మగవాళ్ళని స్పెర్ము, ఆడవాళ్ళని ఎగ్ కలిపినప్పుడు జైగోట్ ఫామ్ అవుతుంది. ఇది ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఫెలోపియన్ ట్యూబ్లో ఫామ్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఫెలోపియన్ ట్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, CuO plus H2 gives rise to Cu plus H2O. This equation is an example of. CuO plus H2 gives rise to Cu plus H2O. ఈ సమీకరణం దేనికి ఉదాహరణ? దేనికంటే రిడాక్స్ రియాక్షన్కి ఉదాహరణ. ఎందుకంటే ఇక్కడ Cu రెడ్యూస్ అయ్యి హైడ్రోజన్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ రిడాక్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ఏ కాయిల్ ఈజ్ ప్లేస్డ్ అట్ ది బాటమ్ ఆఫ్ ట్యూబ్లర్ ఆఫ్ హైట్ 30 cm ఫిల్డ్ విత్ వాటర్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33, దెన్ ద అపరెంట్ డెప్త్ ఆఫ్ కాయిన్ అపియర్స్ టు బి. సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే n = రియల్ డెప్త్ బై అపరెంట్ డెప్త్. ఇక్కడ n వచ్చేసి 1.33, రియల్ డెప్త్ వచ్చేసి 30. మనం అపరెంట్ డెప్త్ కనుక్కోవాలి. అపరెంట్ డెప్త్ = 30/1.33. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 22.6 cm వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 22.6 cm మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, which of the following chemicals are known to deplete the ozone layer in the atmosphere? క్రింది వాటిలో ఏ రసాయనం వాతావరణంలోని ఓజోన్ పొరను క్షీణింపజేస్తుంది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి CFCS. CFCS అంటే కార్బన్, క్లోరో అండ్ ఫ్లోరిన్ ఆటమ్స్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి CFCS. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, an electric motor is a device that is used to converting electrical energy into dash energy. ఎలక్ట్రిక్ మోటార్ అనేది విద్యుత్ శక్తిని డాష్ శక్తిగా మార్చడానికి ఉపయోగించే పరికరం. ఆన్సర్ వచ్చేసి మెకానికల్ ఎనర్జీ. కన్వర్టింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ డాష్ ఇస్ కాల్డ్ మెకానికల్ ఎనర్జీ. నెక్స్ట్ లైట్ అంటే, లైట్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ దట్ కెన్ బి సీన్ బై హ్యూమన్ ఐ ఈజ్ నోన్ యాజ్ లైట్. ఇక్కడ లైట్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, అది మన మనుషులు చూడగలిగే లైట్. నెక్స్ట్ హీట్. హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ కైనెటిక్ ఎనర్జీ మూవ్స్ విత్ ఇన్ ఏ మెటీరియల్ ఆర్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్. మ్యాగ్నెటిజం ఈజ్ క్రియేటెడ్ బై మూవింగ్ ఎలక్ట్రిక్ చార్జెస్. ఎలక్ట్రిక్ చార్జెస్ మూవ్ చేయడం వల్ల మ్యాగ్నెటిజం క్రియేట్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి యాంత్రిక, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ 4 ఈక్వల్ రెసిస్టర్స్ వర్ ఇన్ సిరీస్ కనెక్టెడ్ టు ఎ సెల్. దీస్ ఆర్ నౌ డిస్కనెక్టెడ్ అండ్ కనెక్టెడ్ బ్యాక్ ఇన్ ప్యారలల్ అక్రాస్ ది సేమ్ సెల్. ద రేషియో ఆఫ్ కరెంట్ ఇన్ ది సిరీస్ సర్క్యూట్ టు ద కరెంట్ ఇన్ ఈచ్ రెసిస్టర్ ఇన్ ది ప్యారలల్ సర్క్యూట్ విల్ బి. ఈ క్వశ్చన్కు ఆన్సర్ కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం.
ఇక్కడ రెండు ఫార్ములాలు ఉన్నాయి. రెసిస్టెన్స్ అనేది సిరీస్లో కనెక్ట్ అయ్యింటే ఫార్ములా వచ్చేసి R1 + R2 గివ్స్ రైజ్ టు అండ్ సో ఆన్ Rn. అదే రెసిస్టెన్స్ ప్యారలల్ అంటే 1/R1 + 1/R2 + అండ్ సో ఆన్ 1/Rn. ఇక్కడ ఓమ్స్ లా వచ్చేసి V = IR. మనకు క్వశ్చన్లో 4 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నాడు కాబట్టి R + R + R + R = 4R. నెక్స్ట్ దాన్నే ప్యారలల్లో కనెక్ట్ చేస్తే 1/R + 1/R + 1/R + 1/R = 4/R. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ = R/4R. అదే కరెంట్ అనేది సిరీస్లో కనెక్ట్ చేస్తే IS = V/RS = V/4R. The total current in parallel circuit is current in parallel equal to V by resistance in parallel equal to 4 volts/R. The current in each resistor is current in parallel by 4 equal to 4 volts/4 R equal to V/R. ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ ఇన్ సిరీస్ కరెంట్ ఈక్వల్ టు V/4R ఈస్ట్ V/R. ఇక్కడ VV క్యాన్సిల్ అవుతుంది, RR క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు 1:4 అవుతుంది. సో ఈ క్వశ్చన్లో మనకు ఆన్సర్ వచ్చేసి 1:4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ డోబెర్నియర్స్ ట్రేడ్స్ ఎలిమెంట్ వర్ రిటర్న్ యాజ్. డోబెర్నియర్ త్రయాలలో మూలకాలను ఎలా వ్రాశారు? మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ విత్ ఇంక్రీజింగ్ అటామిక్ మాసెస్. పెరుగుతున్న పరమాణు ద్రవ్యరాశితో ఎడమ నుండి కుడికి కదిలేలా. ఇది రాంగ్. పెరుగుతున్న పరిమాణు ద్రవ్యరాశితో గ్రూప్లోకి కిందికి. ఎస్, సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డౌన్ ద గ్రూప్ విత్ ఇంక్రీజింగ్ అటామిక్ మాసెస్. ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ కెన్ యూ ఫైండ్ ద టైప్ ఆఫ్ సెల్స్ షోన్ ఇన్ ద ఫిగర్. మనకు కనబడుతున్న ఇమేజ్లో ఈ సెల్స్ ఉంటాయి కదా, ఈ సెల్స్ మనకు ఎక్కడ కనిపిస్తాయి? స్టెమ్స్ రూట్స్లోనా, రూట్స్ ఫ్లవర్స్లోనా, ఫ్లవర్స్ లీవ్స్లోనా, లేక లీవ్స్ రూట్స్లోనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి లీవ్స్ అండ్ షూట్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి లీవ్స్ అండ్ షూట్స్. లీవ్స్ అండ్ షూట్స్ అంటే ఆకులు, రెమ్మలు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాథెడ్రే ట్యూబ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైజెస్. టెలివిజనా, రేడియోనా, ఎయిర్ కండిషనరా, మైక్రోవేవా? క్యాథెడ్రే ట్యూబ్ కింది ఏ పరికరాలలో అంతర్భాగం? దేంతో అంటే టెలివిజన్లో. ఆన్సర్ వచ్చేసి టెలివిజన్. ఎందుకంటే క్యాథెడ్రే ట్యూబ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ టీవీ. టీవీలో అది ఒక ఇంటిగ్రల్ పార్ట్. క్యాథెడ్రే ట్యూబ్ యాజ్ అన్ వాక్యూమ్ ట్యూబ్ విచ్ ఇమేజెస్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఈ క్యాథెడ్రే ట్యూబ్ అనేది మన టీవీలో ఇమేజెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ క్యాథెడ్రే ట్యూబ్లో వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి హీట్ మెటల్ క్యాథోడ్ ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రాన్ గన్. హీటెడ్ మెటల్ని ఎలక్ట్రాన్ గన్ అని అంటారు. సెకండ్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి ఫాస్ఫర్ స్క్రీన్. సో ఇందులో మనకు ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ టెలివిజన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి when the sun is near the horizon during the morning or evening it appears reddish. The phenomenon that is responsible for the observation is. ఉదయం లేదా సాయంత్రం సూర్యుడి క్షితిజాదిని దగ్గరగా ఉన్నప్పుడు అది ఎర్రగా కనిపిస్తుంది. ఈ పరిశీలనలకు కారణమైన దృగ్విషయం ఏదంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. దీనివలన మనకు సూర్యుడు రెడ్డిష్గా కనబడతాడు. When the sunlight compresses 7 colors are visible, that is VIBGYOR. ఇక్కడ V అంటే వైలెట్, I అంటే ఇండిగో, B అంటే బ్లూ, G అంటే గ్రీన్, Y అంటే ఎల్లో, O అంటే ఆరెంజ్, R అంటే రెడ్. ఇక్కడ వైలెట్ వచ్చేసి లోయెస్ట్ వేవ్ లెంత్, రెడ్ వచ్చేసి హైయెస్ట్ వేవ్ లెంత్. ఈ రెండు కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ప్రకాశ ప్రక్రియేచన, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ అమాంగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ హెల్ప్స్ అస్ టు డిటర్మైన్ వెదర్ ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. ఫస్ట్ వన్ చేంజ్ ఇన్ కలర్, సెకండ్ వన్ వచ్చేసి ఎవాల్యూషన్ ఆఫ్ గ్యాస్,
రసాయన చర్య జరిగిందో లేదో తెలుసుకోవడానికి కింది పరిశీలనలలో ఏది మనకు సహాయపడుతుంది? రంగులో మార్పు, వాయువు యొక్క పరిణామమా? ఏదంటే మనకు రెండు ఉపయోగపడతాయి. సో ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2. 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ హ్యూమన్ డిసీజ్ అండ్ దేర్ మోడల్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈస్ కరెక్ట్? క్రింది వాటిలో ఏ జత మానవ వ్యాధులు మరియు వాటి ప్రసార విధానం తప్పు? ఫస్ట్ ఆప్షన్ ఎయిడ్స్ వైరస్, ఇది కరెక్టే. యాంథ్రాక్స్ బ్యాక్టీరియా, ఇది కరెక్టే. ఎబోలా అండ్ వైరస్, ఇది కరెక్టే. నెక్స్ట్ అథ్లెట్స్ ఆఫ్ ఫుడ్ బ్యాక్టీరియా, సో ఇది రాంగ్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సో ఎందుకంటే చర్మ వ్యాధి సాధారణంగా కాలివేల మధ్య ప్రారంభమవుతుంది. ఈ అథ్లెటిక్ ఫుడ్స్ బ్యాక్టీరియా అనేది ఎందుకు వస్తుందంటే ఫిట్గా ఉండే బూట్లు వేసుకోవడం వల్ల లేదా చెమట పాదాలు ఉన్న వ్యక్తులకు మ్యాక్సిమం ఇది వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీ ఫంగల్ మెడిసిన్ యూజ్ చేస్తారు ట్రీట్మెంట్గా. ఏదంటే టాపికల్ యాంటీ ఫంగల్ అనేది మెడిసిన్గా యూజ్ చేస్తారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ వైట్ పౌడర్ హ్యావింగ్ అన్ ఓడర్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద yellow కలర్ ఆఫ్ వైట్ క్లాత్స్. ద కెమికల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్. తెలుపు బట్టల పసుపు రంగును తొలగించడానికి క్లోరిన్ వాసన కలిగిన తెలుపు పొడి ఉపయోగిస్తారు. ఈ సమ్మేళనం తయారీలో ఉండే రసాయనాలు ఏంటంటే క్విక్ లైమ్ అండ్ క్లోరిన్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఎందుకంటే బ్లీచింగ్ పౌడర్ ఇన్వాల్వ్స్ ఇన్ ద రియాక్షన్ బిట్వీన్ స్లేకులైమ్ అండ్ క్లోరిన్ గ్యాస్. దీని కెమికల్ ఈక్వేషన్ వచ్చేసి CaOH taken twice plus Cl2 gives rise to CaOCl taken twice plus H2O. ఇక్కడ CaOH taken twice అనేది స్లేకులైమ్. ఈ రెండు ఫార్మేషన్ వల్ల బ్లీచింగ్ పౌడర్ ఫామ్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి స్లేకులైమ్ అండ్ క్లోరిన్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ we heating water from 0 degrees Celsius, how will the water react? మేము 0 degrees Celsius నుండి నీటిని వేడి చేయడం ప్రారంభిస్తే నీరు ఎలా స్పందిస్తుంది? అది ఎలా రియాక్ట్ అవుతుందంటే ఫస్ట్ ఇట్ విల్ కాన్స్టెంట్ అండ్ దెన్ ఇట్ విల్ ఎక్స్పాండ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అది ఫస్ట్ కుదించబడుతుంది, తర్వాత ఎక్స్పాండ్ అవుతుంది, అంటే స్ప్రెడ్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫర్ బిల్డింగ్ ఆఫ్ సెల్ మెంబ్రేన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై. ఇది గ్రూప్ డీలో పక్కా అడిగే క్వశ్చన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గన్ షాట్ క్వశ్చన్ ఇది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎండోప్లాస్మిక్ రెటికులం, ఆప్షన్ ఏ. సో ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా, ఇక్కడ పార్ట్స్ బాగా చూసుకోండి. ఎందుకంటే గ్రూప్ డే ఎగ్జామ్లో వచ్చేసి డయాగ్రామ్ ఇచ్చి పార్ట్స్ కూడా అడుగుతాడు. సెంటర్ ఆఫ్ ది సెల్ ఈజ్ కాల్డ్ న్యూక్లియస్. ఇక్కడ న్యూక్లియర్ పోర్ కూడా ఉంది. ఈ పైన ఉండే బబుల్స్ను రైబోజమ్స్ అంటారు. ఇక్కడ ట్యూబ్స్ లాగా ఉన్నాయి కదా, వీటిని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటారు. రఫ్గా ఉండే వాటిని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎండోప్లాస్మిక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను చెప్పేటప్పుడు నోట్ చేసుకోండి. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. న్యూట్రాన్ డిస్కవర్డ్ బై. న్యూట్రాన్ కనుగొనేది ఎవరంటే జేమ్స్ చాడ్విక్. దీనికి ఒక షార్ట్ ట్రిక్ ఉంది, ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకోండి. ట్రిక్ ఏంటంటే పెన్ ఈక్వల్ టు ఆర్టీసీ. ప్రోటాన్ కనుక్కుంది ఎవరంటే రూథర్ఫర్డ్. ఎలక్ట్రాన్ ఎవరు కనుక్కుందంటే థామస్. న్యూట్రాన్ ఎవరు కనుక్కుందంటే చాడ్విక్. పెన్ ఈక్వల్ టు ఆర్టీసీ. ఈ ట్రిక్ గుర్తుకుంటే ఈ మూడు గుర్తుకుంటాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి జేమ్స్ చాడ్విక్ ట్రిక్ ప్రకారం. ఈ ట్రిక్ మీకు గుర్తుకుంటే 3 బిట్స్ మీ చేతిలో ఉంటే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ పర్టికులర్ ఏరియా. క్రింది వాటిలో నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే మొక్కలు మరియు జంతువుల జాతులు ఏవి? అవి ఏవంటే ఎండమిక్ స్పీసీస్. ఎందుకంటే ఇవి ప్రత్యేకంగా కనిపించే మొక్కలు జంతువులు. ఎవాల్యుయేషనరీ స్పీసీస్ అంటే ఇవి సెక్సువల్లీ రీప్రొడ్యూస్ ద్వారా వచ్చే జీవులు, వీటిని ఎవాల్యుయేషనరీ స్పీసీస్ అంటారు. నెక్స్ట్ ఎండేంజర్డ్ స్పీసీస్.
ఇవి వచ్చేసి ఫ్యూచర్లో అంతరించిపోయే జంతువులు లేదా వృక్ష జాతులను ఎండేంజర్డ్ స్పీసీస్ అంటారు. నెక్స్ట్ ఎక్స్టింక్ట్ స్పీసీస్. ఇవి వచ్చేసి అంతరించిపోయిన జాతులు, అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆ జాతికి చెందిన రిలేటెడ్ వ్యక్తులు కానీ అందుబాటులో లేకపోవడమే. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇండియన్ రైనోసార్స్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి స్థానిక జాతులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ గ్రూప్ ఆఫ్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ అండ్ రెడాన్ బిలాంగ్స్ టు. హీలియము, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ మరియు రేడార్ సమూహం ఏది? వీటిని ఏమంటారు? వీటన్నింటిని ఏమంటారంటే నోవల్ గ్యాసెస్ అంటారు. వీటన్నింటిని నోవల్ గ్యాసెస్ అంటారు. నెక్స్ట్ ఆల్కలీ మెటల్స్ అంటే ఏంటో, హాలోజన్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఇక్కడ ఆల్కలీ మెటల్స్ వచ్చేసి లిథియము, సోడియము, పొటాషియము, రుబీడియము, సీసము, ఫ్రాన్సియము, వీటిని ఆల్కలీ మెటల్స్ అంటారు. హాలోజన్స్ వచ్చేసి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టిన్ అండ్ టెనాసిన్, వీటిని హాలోజన్స్ అంటారు. ఈ నోబల్ గ్యాసెస్ని ఇనర్ట్ గ్యాసెస్ కూడా అని అడుగుతారు, ఇనర్ట్ గ్యాసెస్ అని కూడా అంటారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నోబల్ గ్యాసెస్, నోబల్ వాయువులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ ద ఫినోమినన్ ఆఫ్ ట్వింక్లింగ్ స్టార్. కింది వాటిలో నక్షత్రాలు మెరిసే దృగ్విషయాన్ని వివరించేది ఏది? దేని వల్ల నక్షత్రాలు మెరుస్తాయి? దేనివల్ల అంటే అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్, వాతావరణ వక్రీభవం. వాతావరణం ద్వారా నక్షత్రాలు మెరుస్తాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి వాతావరణ వక్రీభవం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ రెఫరెన్సెస్ టు వైరస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వైరస్ ఆర్ ఇనర్ట్ outside their specific host cell. Second, RNA is the only genetic material present in the virus. Which of the statements given is correct or wrong? So only correct. వైరస్లకు సంబంధించి ఈ కింది ప్రకటనలను పరిగణించింది. వైరస్లు వాటి నిర్దిష్ట అతిధేయ కణం వెలువల జడంగా ఉంటాయి. వైరస్లలో ఉండే ఏకైక జన్యు పదార్థం RNA. సో కరెక్ట్ వన్ వచ్చేసి viruses are the inert outside their specific host cell. So only one is the right answer. Only one, ఒకటి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద టర్మ్స్ ఆఫ్ కాలమ్ A విత్ దోస్ ఆఫ్ కాలమ్ B. ఆల్ఫాక్టరీ రెసిప్టర్స్, థర్మో రెసిప్టర్స్, గ్యాస్ట్రో రెసిప్టర్స్, ఫోటో రెసిప్టర్స్, ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఇక్కడ ఓల్ఫాక్ట్ వచ్చేసి నోజ్కు సంబంధించింది. థర్మో రెసిప్టార్స్ వచ్చేసి స్కిన్కి సంబంధించింది. గ్యాస్ట్రో రెసిప్టార్స్ వచ్చేసి టంగ్కి సంబంధించింది. ఇంకా ఫోటో రెసిప్టార్స్ వచ్చేసి ఐకి సంబంధించింది. ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్, ఇవి బాగా చూసుకోండి. సో ఫస్ట్ దానికి 3, సెకండ్ దానికి 4, థర్డ్ దానికి 1, నెక్స్ట్ లాస్ట్ దానికి 2. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లెమన్ కంటైన్స్ విచ్ యాసిడ్. నిమ్మకాయలో ఏ ఆమ్లం ఉంటుంది? ఇది మనకు తెలిసిందే, నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ సిట్రిక్ యాసిడ్. టాటారిక్ యాసిడ్ అనేది టామరిన్లో ఉంటుంది. టామరిన్. ఇంకా ఇలా కొన్ని ఉన్నాయి. యాపిల్ వచ్చేసి మాలిక్ యాసిడ్, యాంటీలో వచ్చేసి ఫామిక్ యాసిడ్, మిల్క్లో వచ్చేసి లాక్టిక్ యాసిడ్. ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, ఇవి కూడా నోట్ చేసుకోండి. వీటిని చూసి కంపల్సరీ ఒక బీట్ అడిగే అవకాశం ఉంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సిట్రిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద టర్మ్ ఏటీపీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ఎ సెల్. ఏటీపీ అనే పదం కణంలోకి కింది వాటిలో దేనికి సంబంధించింది? ఏటీపీ ఫుల్ ఫామ్ తెలిసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైటో కాదో నేను చెప్తాను. ఇక్కడ ఏటీపీ అనేది ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్కు సంబంధించింది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఇది శక్తి ద్రవ్యం. సో ఇక్కడతో క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఈ వీడియోతో కలిపి మనం 4 వీడియోస్ కంప్లీట్ చేసాం. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అంటే ఈ 3 కలిపి జనరల్ సైన్స్. ఇంకా నేను కుదిరినప్పుడల్లా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మన వీడియోస్ డైలీ ఫాలో అవ్వండి.
ఖచ్చితంగా మీకు ఒక ఐడియా వస్తుంది. గ్రూప్ డీలో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు, డెప్త్ ఎంత ఉంది, ఏం కథ అనేది ఇవన్నీ తెలుసు. సో మన వీడియోస్ని బాగా ఫాలో అవ్వండి, కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి. సో మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే వేరే వాళ్ళకి ఎవరికైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళంటే వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ PJ Study Circle.